కాలంలో ఇంకా ఏ నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే దానికి తీసుకొని కట్టుబడి ఉంటాం. అమర్ గారు ఇప్పటికే భరత్ గారిని ఆల్రెడీ ఇన్ఛార్జ్గా ప్రకటించారు కాబట్టి భరత్కి రెస్పాన్సిబిలిటీస్ ఇస్తున్నాము అని చెప్పి మీరు చెప్తున్నారు. ఓకే, కానీ మీ పరిస్థితి ఏంటి అని అడిగితే అంటే మీకు వేరే ఏదైనా కమిట్మెంట్ ఇచ్చారా, లేక అనకాపల్లిలో మీకు ఉన్నటువంటి అభిమానులు కావచ్చు, వైఎస్ఆర్సీపీ అభిమానులు కావచ్చు, వారికి మీరు ఏ రకమైనటువంటి భరోసా ఇస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు నా భవిష్యత్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిది. నాది మీ అందరికీ తెలుసు, ఆల్మోస్ట్ 60 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో రాజకీయ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని. నా తండ్రి నా చిన్న వయసులో చనిపోయిన తర్వాత మళ్ళీ నాకు రాజకీయంగా పునర్జన్మనిచ్చి ఈరోజు ఈ స్థాయినిచ్చి రాష్ట్ర స్థాయిలో నాకు మంత్రిగా పదవి ఇచ్చి నేను గడిచినటువంటి 5 సంవత్సరాలు శాసనసభ్యుడిగా కానీ లేదా అపోజిషన్లో ఉన్నప్పుడు గడిచినటువంటి 5 సంవత్సరాలు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కానీ నేను ఏ రకంగా పనిచేశానో, ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేశాను అనేటువంటిది అందరికీ తెలుసు. అంతకుమించి నాకు ఎవరికి తెలిసినా తెలియకపోయినా జగన్మోహన్ రెడ్డి గారికి నా గురించి తెలుసు. నేను దేనికి ఉపయోగపడతానో, ఎలా ఉపయోగపడతాను అనుకుంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను యూటిలైజ్ చేసుకుంటారు. దానికి నేను ఆ రకంగా పనిచేయడానికి ఎందుకంటే ఇప్పుడు అనకాపల్లి మార్చేటువంటి క్రమంలో ఖచ్చితంగా కొంత చర్చ మీతో కూడా జరిగే ఉంటుంది, లేక మీ అభిప్రాయం కూడా పరిగణలో తీసుకునే ఉంటారు. కాబట్టి ఆ సందర్భంలో మీతో పార్టీ నాయకత్వం లేదా నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి మరొక చోట అకామిడేట్ చేస్తామని కానీ లేక మరే రకమైనటువంటి హామీ కానీ ఏమైనా ఇచ్చారా? భరత్ ఇన్ఛార్జ్గా పెట్టాలనేటువంటి డిస్కషన్ అంతా కూడా పార్టీ నాయకత్వం కానీ మా రీజనల్ కోఆర్డినేటర్ పెద్దలు సుబ్బారెడ్డి గారు కానీ లేదా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఎప్పటికప్పుడు మేము అక్కడ ఉన్నటువంటి రాజకీయపరమైనటువంటి పరిస్థితులతో పాటు సామాజిక పరమైనటువంటి పరిణామాలను బేస్ చేసుకొని మనం ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో మనకు చెప్పడం జరిగింది. సో డెఫినెట్గా ఏం చేస్తారు, ఎలా చేస్తారు, ఈ రాబోయే కాలంలో ఏం జరుగుతుంది అనేటువంటిది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. నేను ఎందుకంటే మా మధ్య జరిగినటువంటి మా ఇంటర్నల్ డిస్కషన్స్ని నేను పబ్లిక్ ప్లాట్ఫామ్లో పెట్టడం అనేటువంటిది కరెక్ట్ కాదు. నిర్ణయం తీసుకున్న తర్వాత నేను దేనికి ఉపయోగపడతాను, ఎలా ఉపయోగపడతాను అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అఫీషియల్ గా చాలా మంది నాయకులు సహజంగా ఎమ్మెల్యే టికెట్ కట్ అయింది అనగానే చాలా డిసప్పాయింట్ అయిపోతుంటారు. మరి మీరు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా మీడియా ముందుకు వచ్చి ఇప్పుడు నేరుగా టీవీ9తో లైవ్లో మాట్లాడుతున్నారు. అంటే మరొక రకమైనటువంటి కమిట్మెంట్, మరొక రకమైనటువంటి ప్లాట్ఫామ్ మీకు దొరుకుతుంది అనేటువంటి ఒక హామీ మీకు ఏదైనా ఉందా? అంటే సార్ అదే నేను దేనికి ఉపయోగపడతానే, పార్టీ రేపు క్యాంపెయినర్గా ఉపయోగపడతానా, లేదా రేపు కంటెస్టెంట్గా పలానా నియోజకవర్గంలో ఉపయోగపడతానా, లేకపోతే ఎలా ఉపయోగపడతాను అనేటువంటిది ఆ డెసిషన్ మేకింగ్ అంతా నాకు రాజకీయంగా గురువు కానీ రాజకీయంగా నా గాడ్ ఫాదర్ కానీ అన్నీ జగన్మోహన్ రెడ్డి గారే. సో నాకు నా రకమైన నా స్ట్రెంగ్త్కి, నాకు ఉన్నటువంటి అవకాశాలకి, లేదా నాకు ఉన్నటువంటి ఇక్కడ నా బేస్కి, నా బ్యాక్గ్రౌండ్కి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉపయోగించుకోవాలనేటువంటి దానికి ఇట్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రిరోగేటివ్. కాబట్టి డెఫినెట్గా వేరే సెకండ్ థాట్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే, జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు జెండా పట్టుకొని అన్ని నియోజకవర్గాలు తిరుగు అంటే ఆ రకంగా తిరుగుతా, లేదు నువ్వు ఎన్నికల్లో బరిలో ఉండాలి, నువ్వు పలానా దగ్గర పోటీ చేయంటే అక్కడ పోటీ చేస్తా. ఏదన్నా సరే ఎండ్ ఆఫ్ ద డే రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చూడడం కోసం ఇప్పుడు ఖచ్చితంగా అవునన్నా కాదన్నా తెలుగుదేశం జనసేనలు కలిసే రంగంలో దిగబోతున్న ఈ సందర్భంలో ఒకవేళ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి మీద మీరు కంటెస్ట్ చేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే నేరుగా పవన్ మీద కంటెస్ట్ చేయడానికి మీరు రెడీ అయినా, లేక ఏదైనా కొంచెం ఆలోచిస్తారా? ఎక్కడైనా రెడీ. ఎవరి మీద కంటెస్ట్ చేయమన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆదేశిస్తే ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేయడానికి నేను రెడీ. అందులోని ఏ రకమైనటువంటి సెకండ్ థాట్ లేదు. అవతల పక్క ఎంత పెద్ద నాయకుడైనా, ఒక పార్టీ అధ్యక్షుడైనా, ఏదైనా నేను రెడీ అనేటువంటిది అనేక సందర్భాలు చెప్పాను. మళ్ళీ ఒకసారి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే పార్టీలు ఇప్పటికే ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాకు సంబంధించి కొంత చిన్న చిన్న అసంతృప్తులు ఆల్రెడీ ఇప్పటికే కనబడుతున్నాయి. సీనియర్ నాయకుడు దాడి వీరభద్ర లాంటి వాళ్ళు కూడా ఇప్పటికే రాజీనామా చేసి ఉన్నారు. గతంలో బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసినటువంటి సుధాకర్ల వంటి వాళ్ళు కూడా ఇప్పటికే పార్టీకి రాజీనామా చేస్తున్నారు. ఈ రకమైన కొంత నిరసన స్వరాల ప్రభావం రేపు ఉత్తరాంధ్ర ఫలితాల మీద ఉండదటరా? సార్ ఒకటి, నేను చాలా సందర్భాల్లో కూడా ఈ రీసెంట్ టైమ్స్లో నేను మాట్లాడినప్పుడు చెప్పాను, ఇందాక కూడా మన సోదరులందరితో మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి ఒక నాయకుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో పెట్టాల్సినటువంటి అభ్యర్థుల కోసం ఎక్కడా కూడా కన్విన్స్ కానీ కాంప్రమైజ్ అయ్యేటువంటి ప్రసక్తే లేదు.
ఈ రాష్ట్రంలో మళ్ళీ పార్టీ అధికారంలోకి రావాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలకి మంచి చేయాలి. దానికోసం ఒక 10 సీట్లో 15 సీట్లో 20 సీట్లో ఎవరి గురించో కన్విన్స్ అయ్యో కాంప్రమైజ్ అయ్యో మనం మొహమాట పడి చేసేటువంటి పరిస్థితి వస్తే రేపు 5 కోట్ల మంది పనంగా పెట్టేటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటిది నాయకుడు నమ్మినటువంటి సిద్ధాంతం. సో దాని గురించి అవసరమైతే ఈ 10 మంది 15 మంది కన్విన్స్ చేసుకుంటారు, వాళ్ళని ఇచ్చేస్తారు, రేపు మళ్ళీ అధికారం వచ్చిన తర్వాత ఇంకో స్థానం చూపిస్తాం అనేటువంటి మాట చెప్తాం. అంతే తప్ప మేము అనేక సందర్భాల్లో కూడా మాట్లాడుతూ చెప్పాం,